హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత వ్లాగ్స్. ఈ రోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్టైల్ చిల్లీ చికెన్ కర్రీ అండి. అది ఎలాగో ఈ రోజు మన వీడియోలో చూసేద్దాం. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా నేను స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. ఒక ప్యాన్ పెట్టుకుందాము. ఇందులో కొద్దిగంత ఆయిల్ వేసుకుందాము. ఇందులోకి ఇప్పుడు ఆనియన్ వేసుకుందాము. ఆనియన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా. ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాము. కొత్తిమీర వేసుకుందాము. అలాగే పుదీనా కూడా వేసుకుందాము. కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము. ఇప్పుడు ఇది మెత్తగా మిక్సీ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందాము. అంగుళం చెక్క వేసుకుందాము. ఒక రెమ్మ కరివేపాకు వేసుకుందాము. ఇవి కొంచెం ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. ఇవి మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాము. ఇప్పుడు ఇవి మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. మరొకసారి మిక్స్ చేసుకుందాము. చూడండి, ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యాయి కదా. ఇప్పుడు మనం టమాటోలు వేసుకుందాము. ఈ టమాటో ముక్కలు మంచి మెత్తగా అవ్వాలి, ఉడకాలి. ఇప్పుడు మనం పసుపు వేసుకుందాం, ఒక స్పూను. అలాగే ఒక స్పూన్ కారం కూడా. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి. ఇప్పుడు మిక్స్ చేసుకుందాం ఒకసారి. ఇప్పుడు మనం నెక్స్ట్ చికెన్ వేసుకుందాం. చికెన్ వేసుకుందాము. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందాము. టేస్ట్కి సరిపడా వేసుకుందాము. చూడండి, మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకుందాము.
ఇప్పుడు మనం గ్రీన్ చిల్లీ మసాలా వేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ మనం కొబ్బరి పాలు వేసుకుందాం. ఇది వేసుకోవడం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మిక్స్ చేసుకుందాం మనం. మిక్స్ చేసుకున్నాం కదా, ఒక స్పూన్ గరం మసాలా వేసుకుందాము. మిక్స్ చేసుకుందాము. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ కర్రీ మనం 10 మినిట్స్ పాటు కుక్ చేసుకుందాం. చూద్దాము. మనము చూడండి, ఆయిల్ అంతా రిలీజ్ అయింది, కర్రీ దగ్గరికి అయింది. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందాము. ఓకే అండి, నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఆంధ్రా స్టైల్ గ్రీన్ చిల్లీ చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.